నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 7వ అధ్యాయంలో 18వ శ్లోకం చదువుతున్నాము. ముందుగా పదపాఠం. అధ్వర్యుణ ఆత్త హవిషా యజమానః విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదుః అభూత్ హరిః. అధ్వర్యుణాత్త హవిషా అధ్వర్యుణాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దద్యౌ తథా ప్రాదురభూద్ధరిః. అధ్వర్యుణాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః. అధ్వర్యుణాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః. అధ్వర్యుణాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః. అధ్వర్యుణాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? లాస్ట్ యువర్ నెట్వర్క్ కనెక్షన్. అది నెట్వర్క్ కనెక్ట్ అయ్యేది మీది బాగానే ఉందా? డిస్కనెక్ట్ అయిందా? ఆన్లైన్ ఉందా? ఓకే, డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేశాను. కిషోర్స్ ఫోన్ ఇది మ్యాక్ ఉంటుంది. కిషోర్ దాస్. యా. హరే కృష్ణ. మళ్ళీ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయ్యాము. మీకు ఇప్పుడు వినిపిస్తుందా? ఇక మీరు చదవండి. మీరు ఎవరైనా మీరు హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం మీరు ఎవరైనా తదా స్వప్రభయా తేషాం. ఇది 18వ శ్లోకం మనం చదివేది. ఓకే, హరే కృష్ణ. ఓకే.
అధ్వర్యుణాత్త హవిషా అధ్వర్యుణాత్త హవిష యజమానో విశాంపతే యజమానో విశాంపతే ధ్యా విశుద్ధయా దధ్యౌ ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూదరిః. తథా ప్రాదురబుద్ధరిః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, పతిప్రదాత్ములు. అధ్వర్యుణ యజుర్వేదముతో ఆత్త గ్రహించి, హవిష హవిస్సుతో, యజమాన దక్ష ప్రజాపతి, విశాంపతే ఓ విదుర, ధియా ధ్యానచిత్తముతో, విశుద్ధయ పవిత్రమగు, దధ్యౌ అర్పించెను, తథా వెంటనే, ప్రాదు ప్రకటము, అభూత్ అయ్యను, హరిహి హరి. మైత్రేయ భాష్యము మరియు అనువాదము చెప్పిన శిలాప్రభుపాదులకు జయము జయం. హరే కృష్ణ. అనువాదం. మైత్రేయముని విదురునితో ఇంకను ఇట్లు పలికెను. ఓ విదుర, దక్ష ప్రజాపతి పవిత్రముగు ధ్యాన చిత్తముతో యజుర్వేద మంత్రములను గూడి హవిస్సును అర్పించినంతనే విష్ణువు ఆదినారాయణుని రూపమున ప్రత్యక్షమయ్యను. భాష్యము. విష్ణు భగవాను సర్వవ్యాపి, పవిత్రమగు ధ్యాన చిత్తముతో నియమపూర్వక విధులను అనుసరించుచు, భక్తితోనూ సేవాభావంతోనూ మంత్రములను ఉచ్చరించుచు ఏ భక్తుడైనను విష్ణువును గాంచగలడు. భగవత్ ప్రేమాంజనమును కనులను అలదుకొనిన భక్తుడు తన హృదయమున సర్వదా భగవానుని గాంచగలడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడింది. హరే కృష్ణ ప్రభు, వాయిస్ కట్ అవుతుంది ప్రభు. ఈ ఇంటర్నెట్ రింగ్ అవుతుంది, వీడియో లేదు. బ్రహ్మ సంహితం తెలుపబడినది. శ్యామసుందరుడు తన భక్తుని ఎడ పరమ కరుణామయుడై ఉండును. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన్ ఇతి నామిని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము కొన్ని రోజులుగా మనం దక్షయజ్ఞ ధ్వంసం అనే సంఘటన మనం చూస్తున్నాము. ఈ ఇంతకుముందు శ్లోకం 17వ శ్లోకం 4.7.17వ శ్లోకం, ఈ 18వ శ్లోకం, ఈ రెండు చూసుకున్నట్టయితే ఒక చక్కని పాయింట్ డిస్కస్ చేయబడింది. దీంట్లో ఏంటంటే శౌచం గురించి చెప్పబడింది. ఈ ఎప్పుడైతే దక్షుడు శివుని మీద ద్వేషంతో, అంటే అంతఃకరణ శుద్ధి లేదు అతనికి అని చదువుకున్నాం ఇంతకుముందు శ్లోకంలో. అంతఃకరణ శుద్ధి లేకపోవడం వల్ల అతను ద్వేషించేవాడు, ద్వేషంతో తను చేసేటటువంటి యజ్ఞం ధ్వంసం కాబడింది. తర్వాత తన శిరస్సు ఖండింపబడిన తర్వాత శివుని యొక్క కృప చేత మళ్ళీ మేక శిరస్సు ఇవ్వబడింది. ఆ విధంగా తనకి జీవితం మళ్ళీ కొనసాగించే అవకాశం దొరికింది. ఆ విధంగా అతను యజ్ఞం మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ఆ యజ్ఞస్థలిని పవిత్రీకరించుకున్నారు. ఏ విధంగా పవిత్రీకరించుకున్నారు అది ఆ విధంగా శౌచం గురించి ఈ రెండు శ్లోకాలు ఎక్కువగా చెప్తున్నాయి. మనం దీన్ని చూసినట్టయితే శౌచం గురించి ఎక్కువగా బాహ్య శుద్ధి, శౌచం అనగానే బాహ్య శుద్ధిని, నెక్స్ట్ ఇంకా కర్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి, అలాగ భక్తి, ఈ విధంగా ఈ శౌచం అనేది ఈ బాహ్య శుద్ధితో మొదలుపెట్టి అంతఃకరణ శుద్ధి వరకు చేరి తర్వాత భగవంతుని యొక్క స్మరణతోటి భక్తితో మారి భగవంతుని యొక్క ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈ రెండు శ్లోకాల ద్వారా మనకు ఒక విషయం గ్రహించవచ్చు.
మనం ఈ దక్షయజ్ఞం మళ్ళీ పునరుద్ధరించబడింది. మనం చూసాం తన అహంకారం వల్ల పరమశివుడైన శివునితో ద్వేషంతో వ్యవహరించడం వల్ల అతనికి శిక్ష పడిందని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత బ్రహ్మ దేవతలు మరియు అందరూ కూడా మధ్యవర్తిత్వం చేసి శివుని ప్రసన్నం చేసుకుని మళ్ళీ కృప పొందారు అనేది మనం నేర్చుకున్నాం. ప్రభుజీ మీ వాయిస్ రావట్లేదు. ఇది కనెక్ట్ అవ్వలేదు, టోటల్గా డిస్కనెక్ట్ అయింది. వాళ్ళు ఇంకా కనెక్షన్ ఉన్నట్టున్నారు. దాంట్లో మెసేజ్ పెట్టమంటారు, తర్వాత నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తానని. కనెక్ట్ అయింది కానీ సరే. మనం చూసాం ఇంతకుముందు శ్లోకంలో హవిస్లు ఇవ్వబడి అని చెప్పేసి, ఎలాగ త్రికపాల పురోడాసాన్ని సమర్పించారని చెప్పేసి హవిస్లు ఇవ్వబడిందని చెప్పేసి అన్నారు. ఇక్కడ బాహ్య శుద్ధి గురించి మనం ఇంకోసారి చర్చిద్దాం. మనం ఇంతకుముందు నిన్న చర్చించుకున్నాం కానీ ఇప్పుడు కూడా చర్చించుదాం. బాహ్య శుద్ధి అంటే ఏంటి అంటే భగవంతునికి సమర్పించే ద్రవ్యాలన్నీ శుద్ధిగా ఉండాలి. ఎక్కడైతే మనం అర్చన చేస్తున్నామో, ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నామో, ఎక్కడ ఒక భగవంతుని యొక్క సేవ చేస్తున్నాము, ప్రతి చోట శౌచంగా ఉండాలి, శుద్ధి ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి. ఈ శుద్ధి ఎలా చేయాలి? మనకి పరికరాలను శుద్ధి చేసుకోవాలి, తర్వాత స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి, వస్త్రాలు శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అలాగే స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ మనం అంటే ఇది మనకి ఏమొస్తుంది, మనకి భగవంతుడికి సేవ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను అనే ఒక అవగాహన పెరుగుతుంది, మనసులో భావం మారుతుంది. ఎప్పుడైతే ఈ నియమాలు నిష్టలు మనం పాటిస్తుంటామో మనలోని భావం అది పవిత్రీకరింపబడుతుంది. ఏ విధంగాను ఇదంతా భగవంతుడి యొక్క సేవ కోసం సిద్ధపడుతున్నాను కాబట్టి నిష్టగా ఉండాలి అని ఒక రకమైన ఏకాగ్రత, పవిత్రత మనసులోకి ఏర్పడుతుంది. ఇది యొక్క పవిత్రమైన స్థలం ఏర్పరచుకోవడానికి, లేకపోతే ఈ నీతి నియమనిష్టలు పాటించడానికి గల కారణం ఏంటంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. అది బాహ్య శుద్ధి. ఇక్కడ మనం శౌచం లేదా శుద్ధి అనే అంశానికి కేవలం శరీర పరిశుభ్రతే కాకుండా అంతఃకరణ శుద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందని నేర్చుకున్నాం. అందుకనే మనకి వైదిక సంస్కృతిలో ఈ శౌచానికి చాలా ముఖ్యమైన స్థితిని ఇవ్వబడింది. ఇక్కడ ఇంతకుముందు నేను తెలుసుకున్నా, మనకి ఎప్పుడైతే ఈ యజ్ఞస్థలి యందు ఈ మలమూత్రాలు లేకపోతే మాంసం కండలాలు లేకపోతే రక్తము చిందించబడింది కాబట్టి అపవిత్రం కాబడింది అని చెప్పేసి అన్నారు. అలాగే ఇప్పుడు చూడండి, పవిత్ర స్థలం ఎక్కడ దొరుకుతుంది? ప్రతి చోట మనకి వీధికి మాంసం కొట్లు ఉన్నాయి ఇలాగా. కాబట్టి మనకి కలియుగంలో మనకి పవిత్రమైన స్థలం దొరకడమే కష్టమైపోతుంది. ఈ కేవలం మనం చూస్తుంటాం దేవాలయాల చుట్టుపక్కల కూడా కొన్ని చోట్ల మాంసం దుకాణాలు లేకపోతే మధ్య దుకాణాలు ఉండటం మనం చూస్తుంటాం. ఈ విధంగా చూస్తే పవిత్రమైన స్థలం దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇటువంటి సమయాల్లో మనకి కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం, ఇంటర్నేషనల్ కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది? ధామాలు నిర్మిస్తుంది. పవిత్రంగా ఉండడానికి అక్కడ ఒక రకమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా పవిత్ర స్థలం దొరకడమే కష్టమవుతుంది, పవిత్ర ద్రవ్యాలు కూడా దొరకడం కష్టమవుతుంది. మనం కొనే నెయ్యి పవిత్రంగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు. కాబట్టి మనకి ఇప్పుడు మన శిలా ప్రభుపాదుల వారికి మనకి ఈ విధంగా చెప్పారు. అంటే ఈ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మనకి మనముగా స్వతంత్రంగా నిలబడి చేసుకోగలిగిన విధంగా ఈ యొక్క ఈ వ్యవసాయ కేంద్రాలు, ధామాలు సిద్ధంగా తయారవ్వాలని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి ద్రవ్యాలను మనమే సంపాదించుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి. అంటే కూరగాయలు పండించుకోవడం అని, ధాన్యం పండించుకోవడం, లేకపోతే గోశాలలు పెంచి గోవుల్ని పోషించి పాలు ఉత్పత్తి చేయడం, పాల పదార్థాలు లైక్ నెయ్యి లేకపోతే నెయ్యి లాంటివి లేకపోతే వెన్న లాంటిది మనం తయారు చేసుకొని అవి భగవంతుడికి పవిత్రంగా నైవేద్యం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనం మనకి మనముగా సమృద్ధిగా ఉండే విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి దీనికి ఫార్మింగ్ కమ్యూనిటీస్ మనకి శిలా ప్రభుపాదుల వారు మన భుజస్కంధాల మీద ఉందని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా చూస్తే పవిత్రమైన స్థలమే మనకి ఈ యొక్క కలియుగంలో కరువైపోతుంది. దాన్ని ముందర మనం ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే శిలా ప్రభుపాదుల వారు మనకి వ్యవసాయ ఆధారిత మనకి ఈ ఫార్మింగ్ కమ్యూనిటీస్ కావాలని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా చూసినట్టయితే మనకి పవిత్రమైన స్థలం దొరికాక మన కార్యక్రమాలు ఎలా ఉండాలి? మంత్రోచ్చారణ బాగుండాలి. మంత్రోచ్చారణ మంచి ఛందస్సులో ఉండటం, మంచి ఛందస్సులో చక్కగా చెప్పగలిగిన పండితులు ఉండటం, ఆ విధంగా మనం చూసుకోవాలి. ఈ విధంగా
ఏదైనా సరే ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం అనేది మనకు భావం చాలా ఇంపార్టెంట్. భావం అంటే ఏంటి? ఇది ఈ శుభ్రత కోసం కాదు. శుభ్రత అనేది కేవలం శుభ్రత వల్లే భగవంతుడు మనకి ప్రత్యక్షమవుతాడని, భగవంతుని కృప పొందుతామని మాత్రం ఏమీ లేదు, కేవలం శుభ్రత వల్ల. కానీ ఈ శుభ్రత ఎందుకు అనేది మనం గ్రహించాలి. భావం ఏంటంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోండి, భగవంతుడి శుభ్రత అవసరం అని చెప్పేసి అది దివ్యమైన గుణంగా చెప్పబడింది. అది బ్రాహ్మణులకు ఉన్నటువంటి ప్రముఖమైన గుణంగా చెప్పబడింది. ఈ శుభ్రతతో మన మనస్సు కూడా పవిత్రీకరించబడి భగవంతుడి సేవలో ఉండే విధంగా మనం తయారవుతాం. మనకి ఒక రకమైన ధ్యానం ఏర్పడుతుంది, భావం ఏర్పడుతుంది. కాబట్టి శౌచానికి, బాహ్య శౌచానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం అనుకున్న ఇంతకుముందు కూడా ఏ విధంగా చెప్పాం, ఊరినే మంత్రాలు చదవటమే కాదు, లేదా శౌచంగా ఉండటమే కాదు. ఏమని చెప్పేసాం? అపవిత్ర పవిత్రోవా యహ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచియానం. అంటే భగవంతుడి యొక్క నామాలను ఉచ్చరించుకుంటూ మనం జలాన్ని పవిత్రీకరించుకుంటూ ఆ జలాన్ని మనం లోపలికి తీసుకున్నాం. అదేదో దప్పిక అయితే మనకు నీరు తీసుకున్నట్టు కాదు. మన శారీరకంగాను మానసికంగాను మనం దాన్ని పవిత్రీకరించుకోవడానికి భగవంతుని నామంతో పవిత్రీకరించబడిన జలాన్ని మనం స్వీకరిస్తాం. అందుకనే మనకి జలాన్ని ఆచమానం చేసేటప్పుడు కూడా కొంతమంది ముద్రలు వేస్తారు. ఈ చేతుల్ని లేకపోతే వేళ్ళని ఒక రకంగా ఇలా చూపిస్తూ ముద్రలు వేస్తారు. దాన్ని ఏమంటారంటే చేతిని కూడా ఒక విధంగా గుంటలాగా ఉంచుకుని, గోకర్ణం అంటారు దీనికి, చిన్న గుంటలాగా ఉంచుకుని నీరు పట్టే విధంగాను దాన్ని ఏ విధంగా స్వీకరించాలి, ఇదంతా కూడా ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి అంతా దేనివల్ల అంటే ఈ పద్ధతి వల్లే భగవంతుడు మనకి ప్రత్యక్షమవుతాడని, భగవంతుడి కృప జరుగుతుందని కాదు. ఈ పద్ధతి వల్ల మీరు చేసేది మీకుగా సిద్ధపడుతున్నారు. నేను భగవంతుడి యొక్క కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి నేను అనేదానికి సిద్ధపడుతుందన్నమాట. మీ యొక్క శరీరాన్ని, మీ భావాన్ని, లేదా మీ మనస్సుని ఈ యొక్క కార్యక్రమానికి సిద్ధపరచడానికి ఈ యొక్క ముద్రలు, లేకపోతే ఈ న్యాసాలు, ఈ యొక్క మంత్రం ఏంటి? నీకు పవిత్రీకరిస్తుంది. భగవంతుడి నామం వల్ల మొత్తం జలం పవిత్రీకరించబడుతుంది, మన వాక్కు పవిత్రీకరింపబడుతుంది. ఈ విధంగా మనము ఈ ఆచమానం వల్ల, లేకపోతే ఈ మంత్రాల వల్ల పవిత్రీకరింపబడతాం. భావం కూడా పవిత్రీకరిస్తుంది. ఈ విధంగా బాహ్య శుద్ధి నుంచి తర్వాత వాక్ శుద్ధి, తర్వాత కర్మశుద్ధి. మనం చేసే కర్మ అంతా కూడా భగవంతుడి కోసం చేస్తున్నట్టే శుద్ధి ఏర్పడుతుంది, పవిత్రీకరించబడింది మన కర్మ స్థలం. ఈ విధంగా తర్వాత మనకి ఈ విధంగా చూసినట్టయితే దక్ష యజ్ఞం చాలా అర్థం పడుతుంది. అతను ముందర అతను ఏ విధంగా ఉన్నాడు? బాహ్య శుద్ధి ఉన్నా సరే అంతఃకరణ శుద్ధి లేదు. అంటే బాహ్య శుద్ధితో మాత్రమే మనకి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనేది కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే కనిపిస్తుంటుంది. ఎక్కువగా బాహ్యంగా శుద్ధిగా ఉన్నట్టు కనిపిస్తుంది, అది కూడా కాదు. అదొకటే ఉంటుంది, కానీ దాంట్లో అంతఃకరణ మాత్రం ఎవరికి శుద్ధి ఉండదు. అందుకనే ద్వేషభావాలు ఎక్కువగా ఉంటాయి ఈ కలియుగంలో ద్వేషభావం. అదే భావం ఇక్కడ ఎవరిలో ఉంది? దక్షుడిలో ఉంది. దానివల్లే అతను శివుణ్ణి ద్వేషించాడు, దానివల్లే అతనికి శిక్ష కూడా ఇవ్వబడింది. అది అంతఃకరణ శుద్ధి లేదు, ఇదే లోపిస్తుంది మనకి కలియుగంలో కూడా. ఎనీహౌ పవిత్రమైన స్థలమే దొరకదనుకోండి, అది వేరే విషయం. ఇంకా చేయాలనుకున్నా సరే ఎవరైనా సరే అహంభావంతో లేకపోతే ద్వేషంతో చేస్తున్నారు తప్పించి నిజంగా మంచి భావంతో భగవంతుడు యజ్ఞాలందరికీ భోక్త భగవంతుడు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఎవరికి లేదన్నమాట. ఇక్కడ బాహ్య శుద్ధి తర్వాత శుద్ధమైన కర్మ అనేది తదుపరి దశ. అంటే బాహ్య శుద్ధి నుంచి శుద్ధమైన కర్మకు మార్పు చెందింది. ఈ విధంగా ఎటువంటి ఈ మంత్రంతో పవిత్రీకరించబడి, దాని తర్వాత భావం పవిత్రీకరించబడి మన కర్మలన్నీ కూడా శుద్ధిపడుతుంది. అలా బాహ్య శుద్ధి నుంచి శుద్ధమైన కర్మకు వచ్చామని. ఇక్కడ శుద్ధమైన కర్మ అంటే ఏంటి అని చెప్పబడింది. ఆ కర్మ భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే చేయబడాలి. యజ్ఞం యొక్క పరమభోక్త ఎవరు? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పబడి భగవానుడు కృష్ణ భగవాన్ భగవద్గీతలో 5.29 చెప్పారు ఇలాగా. ఏమని? యజ్ఞాలు మరియు తపస్సులన్నిటికీ నేనే భోక్తను, సమస్త లోకాలకు నేనే మహేశ్వరుని అని చెప్పేసి కృష్ణ భగవానుడు. ఈ భావం మనకి మనసులోకి ఉండాలన్నమాట. ఈ భావంతో చేస్తేనే అది కర్మ శుద్ధి పడినట్లు లెక్క, లేకపోతే అది అపవిత్రమైనట్లు లెక్క. ఎప్పుడైతే నా కోసం లేకపోతే నా బంధువుల కోసం దీనికోసం చేస్తున్నానో, నా పూజ ప్రతిష్ట లాభం కోసం చేస్తున్నాను, అది అపవిత్రమైపోతుంది. అలా కాకుండా భగవంతుడే భోక్త అనేది ఎవరైతే ఉంటుందో అప్పుడు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసుకోండి, మన సేవా కార్యక్రమం ఏది సేవ చేసినా, పూలదండ కట్టినా లేకపోతే హారతి ఇచ్చినా, లేకపోతే భోగా పెట్టినా, ఏం పెట్టినా సరే భగవంతుడికి భోక్త అనేది మనం ఖచ్చితంగా మనసులో భావం ఉండాలి. అది
దాన్ని శుద్ధి అంటారు. పవిత్రమైన మనస్సుతోటి పవిత్ర భావంతో పెడుతున్నట్లు అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యజ్ఞాన్ని ఇక్కడ దక్షుడు చూసినట్టయితే కేవలం మొదట్లో ఎలా ఉంది, తన అహంకారం చూపించడం కోసమే, నేను ప్రజాపతిని, నేను అధికారంతో చేస్తున్నాను, ఆ దర్పం ఒకటే కనిపించింది. అది బాహ్యంగా ఎంత శుద్ధిగా కనిపించినా అంతఃకరణ మాత్రం అదొకటే కనిపించింది, బాహ్య శుద్ధి అంతఃకరణ శుద్ధి లేదని చెప్పేసి. అంటే నేను భోక్తిని, దీని యొక్క ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి, అదే కనిపిస్తుంది దక్షిణలో. అది మనకి లోపంగా కనిపించింది. ఆ దృష్టి క్రమంగా ఏం జరిగింది, శిక్ష ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చారు, తర్వాత కృపతోటి అది భగవంతుడి వైపుకి దృష్టి మళ్ళింది. చూడండి, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది, బుద్ధి విశుద్ధయ అని చెప్పేసి చెప్పబడింది. అంటే ధియా విశుద్ధయ, ధియా అంటే ధీమహి, ధియా అంటే బుద్ధి విశుద్ధయ అంటే మంచి పరిశుద్ధమైన బుద్ధితో, దధ్యౌ తథా ప్రాదురభూత్ హరిహి అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే తన దృష్టి అంతా కూడా తన స్వీయ ఆనందం కోసం కాకుండా, ప్రతిష్ట కోసం కాకుండా అహంభావంతో చేసే విధంగా పోయి, ఈ రెండోసారి మొదలుపెట్టిన యజ్ఞం కేవలం ఏ విధంగా తయారైంది, పవిత్రీకరించబడిన భావంతో, పవిత్రీకరించబడిన ఉద్దేశంతో భగవానుడు హరిని స్మరిస్తూ, అంటే బుద్ధి కూడా పవిత్రీకరింపబడిందని చెప్పారు. బుద్ధి పవిత్రీకరింపబడిందంటే దాని అర్థం ఏంటి, కర్మలు పవిత్రీకరింపబడతాయి, మనసు పవిత్రీకరింపబడుతుంది. ఈ విధంగా హరిని ధ్యానిస్తూ భగవంతుడి యొక్క సేవ కోసం యజ్ఞం చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు మారింది. అందుకని భగవంతుడు ప్రత్యక్షమయ్యారు అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా చూసినట్టయితే కేవలం పరిశుద్ధత కానీ, కేవలం కర్మ కానీ వల్ల అవ్వదు. కేవలం భావంతో, ప్రేమతోటి భక్తుడు ప్రేమతోటి భగవంతుని ధ్యానించాలి. అప్పుడే భగవంతుడు మీకు ప్రత్యక్షమవుతాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దియా విశుద్ధయ అంటే ఇప్పుడు కేవలం యజ్ఞం నిర్వహించడమే కొరకే నిర్వహించలేదు, భగవంతుని స్మరిస్తూ భగవంతుడి ప్రీతి అర్థం నిర్వహించడం జరిగింది. ఇక్కడ దక్షిణ యజ్ఞంతో మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చేసే సేవలు కానీ, అర్చన కానీ దేనికోసం చేస్తున్నాం, కేవలం నామకహా చేస్తున్నామా, భగవంతు ప్రీత్యార్థం చేస్తున్నామా లేదా అనేది మన ప్రతి సమయంలోనూ, ప్రతి నిమిషంలోనూ మనం ఆలోచించుకుంటున్నాం. అందువల్ల ఈ రెండు శ్లోకాలను కలిపి చూసినట్టయితే మనకి ఒక రకమైన ఆధ్యాత్మిక క్రమం ఏర్పడుతుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఈ క్రమం బాగా ఇంపార్టెంట్. ప్రత్యేకించి బాహ్యశుద్ధి ఉందా లేదా చూసుకోవాలి, శుద్ధమైన కర్మ చేస్తున్నామా లేదా, అంటే మన కర్మలన్నింటిలోనూ మూలం భగవంతుడే ఉన్నాడా లేదా. అలాగే మన బుద్ధి కూడా, బుద్ధి అనేది కేవలం భగవంతుడే భోక్త అనే ఉద్దేశంతో చేస్తున్నామా లేదా అని చూసిన భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకి ఏ సమయంలో కూడా ప్రతి సమయంలో కనిపిస్తుంటుంది. ఈ సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ సేవని ఇంకా కొనసాగించాలని అనిపిస్తుంటుంది. భగవంతుడి యొక్క సాక్షాత్కారం అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు చేసే సేవ ఇంకా చేయాలి, ఇంకా ఎప్పుడు చేయాలి అనిపిస్తుంటుంది. దాంట్లో మనకు ఆ సేవలో బోరు కొట్టదు, అంటే సంతృప్తి ఏర్పడుతుంది, సంతుష్టి ఏర్పడుతుంది, ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలో మీకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం అంటే ఇలాగా అక్కడ దక్షిణకి ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు హరి. ఆ విధంగా కాకపోయినా మనకు ఎలా ఉంటుంది, మనం చేసే సేవా కార్యక్రమం ఇంకా కొనసాగించాలని, ఇంకా చేయాలని సంతృప్తి ఏర్పడటం, దాంట్లో ఆనందం ఏర్పడటం, ప్రశాంతంగా ఉండటం, ఈ విధంగా మనకి అనుభూతులు ఏర్పడుతుంటాయి. అంటే ఇక్కడ శౌచం దేనికోసం, ఇప్పుడు టోటల్గా ఈ శౌచానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను ముట్టుకోకు లేకపోతే నన్ను అంటుకోకు ఈ విధంగా కాదు భావం అనేది. మనకి ఈ శౌచం దేనికోసం, కేవలం నేను శుభ్రంగా ఉన్నానన్న భావం కోసం కాదు, భగవంతుణ్ణి ఈ విధంగా మన పవిత్రమైన హృదయం ఏర్పడాలి, భగవంతుని ఆహ్వానించగల అర్హత సంపాదించుకోవాలి, భగవంతుడు మన హృదయంలోకి వచ్చి ఉండగలగాలి. ఏ విధంగా మనం చెప్పారు దీంట్లో బ్రహ్మ సమితిలో చెప్పబడింది, మన ప్రేమాంజన ఛురిత భక్తి విలోచనైన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూ గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. అంటే శ్రీకృష్ణుడు శ్యామసుందరుడు, అచింత్య గుణస్వరూపుడు, మరియు శుద్ధ భక్తుల ప్రేమాంజనముతో రంజితములైన భక్తి నేత్రము ద్వారా తమ హృదయాంతరాలములందు అతనిని దర్శింతురు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వారి యొక్క ప్రేమ అనే అంజనంతో చూస్తారు. అంటే భక్తి కన్నులు అంటారు, అంటే కన్నులు భక్తి పూర్ణాలు అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ప్రేమ కలిగిన చూపులతో చూస్తారు. అటువంటిప్పుడు అటువంటి వారు భగవంతుని హృదయాల్లో దర్శించగలరని చెప్పేసి చెప్పారు. చూడండి, ఇక్కడ యజ్ఞం తర్వాత భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యాడు. కానీ నిజమైన భక్తులు ఎప్పుడు కూడా తన
హృదయాలు ఎప్పుడూ దర్శిస్తూనే ఉంటారు. ఏ విధంగా? ప్రేమాంజన చూరిత, అంటే ప్రేమ అనే భావాన్ని మనకి మన చూపులో ఉండాలి. మన చూపులో ప్రేమ ఉంటే ప్రతిదీ ఆనందంగానే ఉంటుంది. లేకపోతే ప్రేమ లేకపోతే ప్రతిదీ ఏ పని చేసినా తప్పుగానే ఉంటుంది. మనం చేసే కార్యం చూస్తుంటాం, కొన్ని కాంగ్రిగేషన్లో చూస్తుంటాం, మనం ఒకరంటే నచ్చదు, వారు ఏది చేసినా తప్పే. వారు ఏదైనా ఈరోజు పువ్వులు తెచ్చినప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ వాళ్ళు అనుకుంటామంట. అంటే మన భావం చూసే భావం, ఆలోచన భావం తప్పుగా ఉన్నట్టయితే అతని మీద మనకి ఒక రకమైన ముందర నుంచి ఉన్నటువంటి ఒక ద్వేషభావం ఉండిపోయింది. చూసినట్టే వీడు ఎప్పుడు తేనవాడు ఈరోజు పూలు తెచ్చాడు ఏంటి అనుకుంటాం. అంటే ఆ విధమైన భావం వస్తుంది. మనం ఏం చేయాలి? అక్కడ చక్కగా పూలు తెచ్చాడు వీడు అని చెప్పేసి భగవంతుడికి అర్పించడానికి మనం సిద్ధపడాలి. అంతేగాని మన ప్రేమ అనే అంజనం పూసుకోకపోతే ప్రతిదానికి మనకి తప్పుగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి కార్యక్రమాలని చూడండి. అక్కడ శిశుపాలుడు కానీ లేకపోతే దుర్యోధనుడు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడి కార్యక్రమాలని వాళ్ళు ప్రేమతో చూడలేకపోయారు, ద్వేషంతోనే చూశారు. కాబట్టి ఆయన చేసే ప్రతి పని వాళ్ళకి ద్వేషంగానే కనిపించింది. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన చేసే ప్రతి లీల తప్పుగానే కనిపించింది. అందుకనే చెప్తారు భగవంతుడు, మన భగవద్గీత ఏం చెప్తారు? నా జన్మ కానీ కర్మ కానీ లీలలు కానీ నా యొక్క పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ జన్మ లేదని చెప్పేసి అంటారు. అంటే భగవంతుని యొక్క కర్మలన్నీ లీలన్నీ భక్తితో ప్రేమతో అర్థం చేసుకోవడానికి చేసినట్టయితే మనకి సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది, మళ్ళీ జన్మంటూ ఉండదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి భగవంతుడు కూడా 18వ అధ్యాయంలో చెప్తారు ఈ ధర్మం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సత్వగుణంలో ఉన్నవారు ఏ విధంగా చేస్తారు, లేకపోతే తమగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది చెప్పేసి అంటున్నారు. 18వ అధ్యాయం 30వ శ్లోకం చూసినట్టయితే ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ ఏ వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. అంటే ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా ఒకరు ఏది ధర్మము ఏది అధర్మమో, ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలనో దేనికి భయపడరాదు, ఏది బంధమును కలిగించునో ఏది ముక్తిని కలిగించునో ఎరుగగలు బుద్ధి సత్వగణ ప్రధానమైనట్టు. చూడండి, ఇటువంటి బుద్ధి రావాలంటే మనకి ఏమని? శౌచం కావాలి. శౌచం ఉంటేనే కానీ తెలియదంటే, అంటే ద్వేషం ఉండకూడదు. అది దివ్య గుణం అని చెప్పేసి అన్నారు. భక్తులకు ఉన్నటువంటి అదొక రకమైన గుణం, దివ్యమైన గుణం. వారికి ఈ ధర్మాన్ని ఏ విధంగా ఎందుకు పాటిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. భావం వారికి తెలుస్తుంది. యయా ధర్మం అధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథా వత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మాలకు నడుమ గల భేదమును కానీ, చేయదగిన కార్యము కానీ చేయకూడని కార్యమునకు నడుమ గల భేదమును కానీ గుర్తించలేని బుద్ధి రజోగుణ ప్రధానమైనది. చూడండి, ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రజోగుణంలో ఉన్నట్లు లెక్క. అలాగే అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, అజ్ఞానము మరియు మోహము చేత అధర్మమును ధర్మముగాను ధర్మమును అధర్మముగాను భావిస్తూ ఎల్లప్పుడూ పెడద్రోవ పట్టినట్టు బుద్ధి తమో గుణంతో కూడినట్టుది అని చెప్పేసి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దక్షుడు కూడా ఈ యొక్క శివుని నిజస్థితిని గ్రహించలేకపోయాడు. కాబట్టి అతను ఉన్నట్టు స్థితిని తప్పుగా భావించాడు, హీనమైన పరిస్థితిగా భావించాడు. ఇది తమో గుణంలో ఉన్నటువంటి గుణం అన్నమాట, తమో గుణంలో. అలాగా ఈ విధంగా భావిస్తే ఎల్లప్పుడు పెడద్రోవను పట్టిపోతారు. ఈ విధంగా పెడద్రోవను పట్టారు, అతనికి శిక్ష పడింది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం చూడండి, అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధం సమయంలో నేను యుద్ధం చేయనని చెప్పేసి నాకు మోహం చేత నా ఎదురుగుండా ఉన్నటువంటి బంధువులు ఉన్నారు, తాత గురువులు లేకపోతే బంధువులు ఉన్నారు, వారిని ఎలా చంపుకుంటే నాకు పాపం వస్తుంది అని చెప్పేసి, లేకపోతే వంశాచారం దెబ్బతింటుందని చెప్పేసి, కుటుంబ పెద్దలందరూ నశించినట్టయితే వంశాచారం దెబ్బతింటుంది, మళ్ళీ వర్ణ సంకరణం ఏర్పడుతుందని చెప్పేసి ఈ విధంగా భావించి నేను చేయలేకపోతున్నాను, నేను చేయనని చెప్పేసి మోహంతో ఒక రకమైన అభిప్రాయానికి వస్తారు. అది భగవంతుడి తర్వాత తనకి తత్వబోధన, తర్వాత ధర్మబోధన, ఇవన్నీ కూడా ఆత్మతత్వం గురించి, తర్వాత
ధ్యాన యోగం, బుద్ధి యోగం, తర్వాత భక్తి యోగం, వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, మొత్తం మోహం నశించింది, నాకు నష్టమోహం. అలాగే ఏమంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ స్వప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచం తవ. అంటే ఏం చెప్తాడు, నా మోహం నశించింది, నువ్వేం చెప్తే అది వింటానని చెప్పేసి మారాడు. అప్పుడు ఏమైంది, మనకి తనలో ఉన్నట్టు భావం మారింది, తనలో ఉన్నట్టు పవిత్రకరమైన బుద్ధి ఏర్పడింది. అంతకుముందు ఉన్నటువంటి మోహం వల్ల ఏ విధంగా ఆలోచించాడో భావం పోయింది, పవిత్రీకరించబడ్డాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే మోహంతో తన కర్తవ్యాన్ని చేయలేకపోయాడు. తర్వాత కృష్ణుని యొక్క భగవాన్ యొక్క ఉపదేశం తర్వాత అతని మోహం తొలగిపోయింది, తర్వాత బుద్ధి శుద్ధి చెందింది, తర్వాత భగవానుడు చెప్పినట్టుగా చేస్తాను, వింటానని చెప్పేసి, ఆజ్ఞ ప్రకారం చేస్తానని చెప్పేసి విన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సూత్రం ఏంటి, సూత్రం ఏంటంటే మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ యొక్క విధి విధానాలు చాలా ముఖ్యమని చెప్పేసి అర్థమవుతుంది. అందుకనే మనకి ఆచార్యులు చెప్పారు, మనకి ఉదయం తెల్లవారుజామున 3:30 అంటే బ్రహ్మముహూర్తం ముందరే లేచి శౌచంగా తయారయ్యి భగవంతుడి యొక్క మంగళహారతికి రావాలని చెప్పేసి ఒక నియమనిష్టలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతుంది, మీకు మనల్ని సిద్ధపరుస్తారు. భగవంతుడి కార్యక్రమంలో పవిత్రమైన హృదయంతో భావంతో చేయటానికి కర్మశుద్ధి, బాహ్యశుద్ధి, కర్మశుద్ధి, లేదా అంతఃకరణ శుద్ధి, బుద్ధి శుద్ధి కావటానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఈ క్రమం అనేది ఇవ్వబడింది. కాబట్టి ఆచార్యులు ఇచ్చినటువంటి వాటిని మనం చక్కగా గ్రహించి దాంట్లో ఉన్న అంతరార్థానికి భావించి మొత్తం అంతా భగవంతుడి సేవలో ఉండాలనేట్టుగా గ్రహించినట్టయితే మన బుద్ధి కూడా పవిత్రీకరింపబడుతుంది, కర్మ కూడా పవిత్రీకరింపబడుతుంది. ఈ విధంగా మనకి భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందొచ్చు ఈ యొక్క ఇచ్చినటువంటి విధి విధానాల వల్ల అని చెప్పేసి మనకి ఒక క్రమం అనేది చెప్పబడింది ఈ రెండు శ్లోకాల్లో. ఇక్కడ అర్జునుడి విషయంలో చూసినట్టంటే చూడండి, తనకి ఇష్టం లేకపోయినా భగవంతుడి సేవలో చేశాడు. అంటే మనకి భగవంతుడు చెప్పినప్పుడు అథారిటీ, భగవంతుడు చెప్పినప్పుడు తనకి ఇష్టం లేకపోయినా ఆ సేవని భగవంతుడి కోసం చేయటంలో అతని యొక్క శరణాగతి కనిపిస్తుంది, అతని యొక్క ప్రేమ కనిపిస్తుంది, అతని సేవాభావం కనిపిస్తుంది. అంటే పవిత్రీకరింపబడిన సేవ కనిపిస్తుంది దాంట్లో. అలాగే మనం చూసుకున్నట్టయితే రామాయణంలో చూసుకున్నట్టయితే హనుమంతుడు ఏ సేవ చేసినా సరే అంతా కేవలం భగవంతుడి కోసం చెప్పారు. రామచంద్ర భగవాన్నే కేంద్రీకరణ. అతను సముద్రాన్ని దాటి వెళ్ళినా సరే, లంకకు వెళ్ళి లంకను దహనం చేసినా సరే, అక్కడ యుద్ధంలో ప్రత్యక్షంగా పోరాడినా సరే, ఏ సేవ చేసినా సరే భగవంతుడి కేంద్రీకృతమై ఉంటుంది. ఎప్పుడైనా తన కోసం ఏదైనా చేసుకుంటారా? లేదు. ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా భగవంతుడు లేకుండా ఉండదు. అంటే భావం, స్మరణ, భగవంతుడి స్మరణతోనే మనకి పవిత్రీకరణ మొదలైపోతుంది. అది మనకి ఇది ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం, భగవద్గీత చదువుతున్నామంటే మనలోని ఆలోచన విధానం మారిపోతుంది. చాలామంది చెప్తుంటారు, నేను ఇంతకుముందు మాంసభక్షం చేసేవాడిని, ఎప్పుడైతే ఈ యొక్క జపం చేస్తున్నాను, ఎప్పుడైతే భగవంతుని యొక్క భగవద్గీత భాగవతాలు వింటున్నాను, నేను మారిపోయానండి, నా ఆలోచన మారిపోయిందండి, మాంసభక్షం మానేశాను, ఈ విధంగా చెప్తారు. మన ఆలోచన విధానం కూడా మారుతుంది, మనలో ఉన్న తప్పులు మనకు తెలుస్తాయి. పవిత్రీకరణ అప్పటి నుంచే మొదలవుతుంది. మన ఆలోచన మారిపోతుంది. మనం కోప్పడం, ఎదుటివాడిని కూడా ఏ విధంగా చూస్తాము, అతను కూడా ఒక భగవంతునితో సంబంధం పెట్టుకుని చూస్తాం. మనకు సంబంధం ఏదో తెలిసిపోతుంది. మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, స్థితి తెలుస్తుంది మనకి. ఈ జీవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భగవంతుడి యొక్క సేవ. అది తెలిసాక మనం ఎంతటి వాళ్ళు, మనం అణువులం అని చెప్పేసి, చాలా అణువులంటి వాళ్ళం, భగవంతుడు విభువు అని చెప్పేసి, గొప్పవాడు, అతనికి సేవకు ఉన్నామని ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తూ ఉందో పవిత్రీకరణ మొదలవుతుంది. బుద్ధి, కర్మ అని మనం చేసే తప్పులు మానేస్తాం. ఇంతకుముందు కూడా చాలామంది అడుగుతుంటారు, చాలామంది వేరే కంపెనీలో మాంసం కొట్లో పనిచేయడం, లేకపోతే కొనే సూదులాగా పనిచేయడము, సంథింగ్ అలా ఉంటాయి. అటువంటి ఎప్పుడైతే చదువుతూ మొదలుపెట్టారో వాళ్ళు ఉద్యోగాలు మానేశారు. ఇటువంటి కంపెనీలో పనిచేయడం, ఉద్యోగాలు మానేశారు. డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా అబార్షన్ చేసేవాళ్ళు ఇంతకుముందు అబార్షన్ చేయడం మానేశారు, మేము చేయమంటారు. ఆ విధంగా అంటే వీరు చేసే కర్మశుద్ధి జరుగుతుంది. చూసారా, కర్మశుద్ధి అంటే ఏంటి? డాక్టర్లు ఉన్నారు, ఇంతకుముందు మంచి డాక్టర్లు కూడా అబార్షన్ చేసేవారు, వాళ్ళ తర్వాత అది మంచిది కాదని చెప్పేసి తెలుసుకుని ఆ కార్యక్రమాలు మానేశారు. అంటే మనం చేసే ఉద్యోగం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలతో లేదనుకుంటే దాన్ని మానేసి మంచి కార్యక్రమంలోకి వెళ్ళాలి అన్న భావం ఏర్పడి చూసారు, శుద్ధత ఏర్పడినట్లు. బాహ్య శుద్ధి నుంచి, ఈ యొక్క నియమాల నుంచి ఒక కర్మ శుద్ధి ఏర్పడుతుంది. ఈ విధంగా మనం కూడా మనలో మనం పరివర్తన రావాలి. మనం ఈ యొక్క బాహ్యంగా ఎంత పరివర్తన ఇస్తుంది,
లేకపోతే మన కర్మ ఎంత పరివర్తన చెందింది, మన అంతఃకరణ ఎంత పరివర్తన చెందింది, మనకి భక్తిలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, భక్తిని ఎంతవరకు మనం అన్వయించుకున్నాం, ఎంతవరకు సాధన చేస్తున్నాం, ఇది మనకి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, లెక్క వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ యొక్క శిలా ప్రభువుల పుస్తకాలు చదవడం మొదలు పెడతామో అప్పటి నుంచి పవిత్రీకరణ జరుగుతుంది, ప్యూరిఫికేషన్ జరుగుతుంటుంది. అలా జరుగుతుందంటే అతను సరి అయిన పద్ధతిలో ఉన్నట్టు లెక్క. చాలామంది చెప్తుంటారు, నేను ఇంతకుముందు కృష్ణా కాన్షియస్ రాకముందు వేరుగా ఉండేవాడిని, కృష్ణా కాన్షియస్కి వచ్చాక నేను చాలా మారిపోయానని చెప్పేసి ఉంటారు. అంటే వాడి యొక్క పవిత్రీకరించబడింది, శరీరం అంతా కూడా పవిత్రీకరించబడింది, ఆలోచన విధానం అన్ని కూడా. అలాగే మనం చూసుకున్నట్టయితే ధ్రువ మహారాజు కూడా తపస్సు చేయడానికి వెళ్తారు. ఏ ఉద్దేశం వెళ్తారు? ఫస్ట్ మొదట్లో తను అవమానింపబడ్డాడు, తన పినతల్లి చేత అవమానింపబడ్డాడు. అవమానంతో, ఉక్రోషంతో, రివెంజ్ అంటే ఉక్రోషంతో తనకు అంటే తన తండ్రికి ఉన్నటువంటి స్థితి కన్నా ఎక్కువ స్థితిని తీసుకురావాలి, ఎక్కువ భాగ్యాన్ని సంపాదించాలని చెప్పేసి ఉద్దేశంతో హరిని ధ్యానించుకుంటూ అడవులకు వెళ్తారు. నారద మహర్షి యొక్క కృపతో అతనికి ఉపదేశం చేయబడుతుంది. తర్వాత నిష్టగా, నీతిగా, నియమితగా అంటే గురువు చెప్పిన విషయాన్ని పాటిస్తూ తను ధ్యానంతో వెళ్తాడు. కాకపోతే ఎప్పుడైతే మనకి విష్ణు భగవాన్ ప్రత్యక్షమవుతాడో ఆ పవిత్రీకరింపబడి తన యొక్క ఆలోచనతో పవిత్రీకరింపబడి, నాకు ఎప్పుడైతే నేను ఇది కావాలని రజోగుణంతో వెళ్ళినటువంటి వ్యక్తి భావం శుద్ధిపడి పవిత్రీకరింపబడి భగవంతుని చూసిన వెంటనే, భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించిన వెంటనే ఆయన పవిత్రీకరింపబడ్డారు. ఈ విధంగా అతను భగవంతుని దర్శనంతో అతని కోరిక కూడా శుద్ధిపడిపోయింది. ప్రహ్లాద మహారాజు విషయంలో కూడా అలాగే. ప్రహ్లాద మహారాజు ఎప్పుడు కూడా ఆయన శుద్ధమైన భక్తినామంతో ఉన్నారు ఎల్లప్పుడూ కూడా. అతను ప్రహ్లాద మహర్షి చిన్న బాలుడుగా ఉన్నప్పుడే అతనికి వేరే ధ్యాస ఉండేది కాదు, ఆటపాటల మీద ధ్యాస ఉండేది కాదు. అతనికి కేవలం హరినామం మీదే ధ్యాస ఉండేది, భక్తితో హరినామం. దానికి అందుకు మనం చూస్తాం కదా, నరసింహ భగవాన్ కూడా ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో అందరికీ తెలిసిందే. ఇది ఈ 2 శ్లోకాలు మనకి ఏం చెప్తున్నాయంటే, అంటే ఈ కర్మకాండ ఏదో తక్కువగా చేయమని కాదు, కర్మకాండతో ఇది మన భావం పవిత్రీకరమైన భావం లేకపోతే ఉపయోగం లేదు. కర్మకాండ మీరు ఎంత చేసినా, రోజు గుడికి వెళ్తుంటాం, మనం రోజు గుడికి వెళ్తాం, భగవంతుని దర్శించుకుంటాం, కానీ మన భావం ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళే ముందు గుడికి వెళ్తుంటారు చాలామంది. ప్రతి సంవత్సరం లేకపోతే నేను బాలాజీని దర్శించుకుంటున్నాను, ప్రతి సంవత్సరం నేను అక్కడ కళ్యాణం చేయిస్తున్నాను, ఈ విధమైన ఆలోచనలు ఉంటారు. తప్పేం కాదు. కాకపోతే అది ఎందుకు చేస్తున్నాం, అది కర్మకాండగానే మిగిలిపోకూడదు. దాని భక్తి భావంతో చేయటం నేర్చుకోవాలి, పవిత్రీకరించుకోవాలి. అది ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కువగా ఇక్కడే ఆగిపోతుంది. అంటే నేను భగవంతుని దర్శించుకు ప్రతి సంవత్సరం వెళ్తుంటాను, లేకపోతే కళ్యాణం చేస్తుంటాను, నాకు ఇదే ఎలాగొస్తే భగవంతుని దర్శించుకుంటా అని చెప్తాను, మొక్కుకుంటుంటాను. ఇది అక్కడితోనే ఆగిపోకుండా మన కర్మశుద్ధి కావాలంటే ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు, నాకేదో ప్రయోజనం కావాలని వెళ్తున్నాం అనుకోండి, అది కర్మశుద్ధి లేనట్లే. అక్కడ భావం కూడా ఎందుకు వెళ్తున్నాము, ఏదో సెలవులు దొరికినాయి ఎక్స్కర్షన్గా వెళ్తున్నామా, లేకపోతే దేనికోసం వెళ్తున్నాం, భగవంతుని దర్శించుకుని ఆనందమైన రూపం చూడండి. మనకు చాలా చోట్ల చెప్పబడింది భగవంతుని ఏ విధంగా ఉంటారు. ఆయన కళ్ళు పద్మనయనాలతో పోలుస్తాం, పద్మాలతో పోలుస్తాం, అతని యొక్క ముఖార విందం చూస్తున్నాం, అలాగే పాద పద్మాలు అంటాం, అలాగే నాభిని కూడా పద్మంతో పోలుస్తుంటాం. ఇటువంటి చతుర్భుజంతో ఉన్నటువంటి భగవంతుడు అన్ని చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను చూసుకుంటూ, ఆయన యొక్క అలంకరణ చూస్తూ, వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఈ విధంగా గ్రహించుకుంటూ, మనకి ఎవరు కపిల్ భగవాన్ 3వ అధ్యాయంలో చెప్తారు భగవంతుని ఏ విధంగా ధ్యానించాలి అనేది. ఆ విధంగా మనం భగవంతుని యొక్క పూర్తి రూపాన్ని దర్శించుకోవాలి, ఈ విధంగా ఉండాలి. అంతేగాని చెప్పారు కదా, మనకి తీర్థస్థానాలన్నీ కూడా వెళ్ళి మనకి అక్కడ నీళ్ళల్లో స్నానం చేసి అదేంటి నదుల్లో స్నానాలు చేసి వచ్చేయడం కాదు. అక్కడ ఉన్నటువంటి స్థలం యొక్క వివరాలు తెలుసుకుని, దాంట్లో ఉన్న పుణ్య విషయాలన్నీ నేర్చుకుని, అక్కడ ఉన్నటువంటి సాధువుల్ని లేకపోతే భక్తుల్ని దర్శించి వాళ్ళని గౌరవించి వారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పేసి ఉన్నది. ఈ విధంగా మనకి ఈ 2 శ్లోకాలు చాలా
ఆ, క్రమ క్రమబద్ధీకరింపబడినటువంటి పద్ధతి మనకి చెప్పబడింది. ఏంటి, ఏ విధంగా సేవ చేయాలి, ప్రతి సేవకి ఇది చాలా ముఖ్యం అని చెప్పి చెప్పబడింది. అంటే శౌచం ఎక్కడి నుంచి బాహ్య శౌచంతో మొదలుపెడి అంతఃకరణ శౌచం, కర్మశుద్ధి లేకపోతే బుద్ధి శుద్ధి లేకపోతే అంతఃకరణ శుద్ధి, తర్వాత భక్తి, ఈ విధంగా మారటానికి మనం ప్రయత్నించాలని చెప్పి చెప్తుంది. ఈ విధంగా ఉంటే మనకి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అని చెప్పి చెప్పాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రభు మీరు ఏమైనా ఇంకా చెప్పదలుచుకుంటే చెప్పండి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण.